నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని నలుదిశలో చాటిన మహనీయుడు ఎన్టీఆర్. మాజీ ఉప సభాపతి మండల బుద్ధప్రసాద్ తెలుగు జాతి ఔన్నత్యాన్ని నలుదిశలో చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని మాజీ ఉప సభాపతి మండల బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన గండసాలలో ఎన్టీఆర్ ప్రాంగణ నందు ఎన్టీఆర్ వీరాభిమాని మూల్పూరి వెంకట్రావు ఆర్థిక సహకారంతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఉప సభాపతి మండల బుద్ధప్రసాద్, గొర్రెపాటి విద్యా ట్రస్ట్ చైర్మన్ గొర్రెపాటి రంగనాథ్ బాబు, సర్పంచ్ వెంకటేశ్వరమ్మతో కలిసి ఆవిష్కరించారు. మాజీ ఉప సభాపతి మాట్లాడుతూ, ఈ ప్రాంగణాన్ని ఇంత సుందరంగా తయారు చేయడంలో మాజీ జడ్పీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఉప సర్పంచ్ అయినపూడి భానుప్రకాశ్, మాజీ పిఏసిఎస్ అధ్యక్షుడు బండి పరత్పరావు కృషి ఎనలేనిది అన్నారు. ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉందని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన స్థానం తెలుగు వారి హృదయాల్లో సుస్థిరమని ఆయన తెలిపారు. ఆయనతో పాటు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండల వెంకటరామరాజా, తెలుగుదేశం సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, నాయకులు కాకుమను రంగారావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, తొమ్మల చెర్ల మురళీకృష్ణ, సోలే శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శత జయంతి జరపాలనేటువంటి నిశ్చయంతో మన ఎన్ఆర్ఐ అట్లాగే అమెరికాలో ప్రొఫెసర్ మన గ్రామంలో కానీ ఇతర చోట్ల కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఊరి వివరాలు ఇచ్చిన మూల్పూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు ముందుగా పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, అట్లాగే మనందరికీ స్థిరపరిచిన గొర్రెపాటి రంగనాథ్ బాబు గారు చే ఇప్పుడు మన ఎన్టీఆర్ విగ్రహాన్ని, అట్లాగే గత 25 సంవత్సరాలుగా గ్రామం మధ్యలో స్థలం అనేది ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితిని గమనించి ఆనాడు మనం పార్టీగోతులుగా ఉన్నటువంటి 20 ఏళ్ళ కూతుర్ని తీసుకుని అభివృద్ధి చేసి ఈ రోజున అన్ని కార్యాలయాలు గ్రామ కార్యాలయాలు ఒక్కచాటే, బహుశా ఎక్కడ కూడా ఉండే అవకాశం లేదు. పెద్ద ఊళ్ళో సచివాలయాలు 1-2 కూడా ఇక్కడే, రైతు భరోసా కేంద్రాలు 1-2 కూడా ఇక్కడే, పంచాయతీలు, హాస్పిటల్, అట్లాగే ఇంకా కూడా ఇతర కార్యాలయాలన్నీ ఉండటం ఇక్కడ విశేషం. దానికి సంబంధించి ఈ శత జయంతి సందర్భంగా ఒక పైలాన్ చిహ్నాన్ని నందమూరి తారక రామారావు ప్రాంగణ చిహ్నంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. అది వారి చేత, వారి పెద్దలిద్దరి చేత కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్దల్ని దీని గురించి ఇంకా అట్లాగే శత జయంతుల గురించి కూడా వారు పత్రికా సమావేశం పడతారు. అందరికీ వచ్చి నేను పార్టీ పెట్టింది పేద ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ ఉన్న ఒక మనిషి ఇంకోటి చెప్పాలి. తర్వాత ముందు తర్వాత చెప్పాలి మేడం. ఇదే చెప్తాం, అంతే ఇదే చెప్తాం. సెయింట్ లూయిస్లో ఉంటారు. చాలా ఒక సందేశాన్ని అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన ప్రసంగాలు ప్రజల్ని ఉదూతులు ఉంచేది. అయితే ఒక్కటి మాత్రం గమనించాలి, ఎన్టీ రామారావు గారి చరిత్ర మీరు చూస్తే ఏ వ్యక్తినైనా కూడా వ్యక్తిగతంగా దూషించిన సందర్భం ఒక్కటి కూడా మనకు కనపడదు. రాజకీయాల్లో పార్టీలను విమర్శించవచ్చు, కానీ ఆ పార్టీ నాయకులను కానివ్వండి, ఇంకా ఇతర వ్యక్తులను కానివ్వండి, లేకపోతే సినిమా రంగంలో తనకి ఉన్న వ్యక్తులను కానివ్వండి, ఎవరినైనా సరే ఆయన విమర్శించిన దాఖలాలు లేవు. ఈరోజు మనం చూస్తున్నాం ఎంత పరుష పదజాలంతో వాళ్ళ రాజకీయాలు నడుస్తున్నాయో, ప్రత్యర్థులను ఏ విధంగా తమ యొక్క పదజాలంతో వాళ్ళని దూషిస్తున్నారో, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారో
చివరికి మహిళల్ని సైతం, కుటుంబ మహిళలను సైతం వీధిలో తీసుకొస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఎన్టీ రామారావు గారు ఏనాడు కూడా ఎంత తీవ్రమైన విమర్శలు చేసినా పార్టీ పరంగాను సిద్ధాంతపరంగా చేసేది తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కోపాన్ని దర్శించేలా చాటాడు. అందుకని రామారావు గారు చరిత్రే తెలుగు జాతి చరిత్రగా ఆయన రూపొందించుకున్న విషయం మనం గమనించాలి. అలాంటి మనకి శతజయంతి సందర్భంలో వారు ఏ అయితే ఆదర్శాలు చూపారో, ఏ విధంగా అయితే సమాజంలో పీడితులు తాడితులు ఉంటారో వాళ్ళని ఏ విధంగా వాళ్ళ కన్నీళ్ళు తొడవాలని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి తపన పడ్డారు. అలాగే సమాజంలోని విడుగుడు వర్గాలకి వాళ్ళ రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు అన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే స్త్రీలకి సమాన హక్కు ఇచ్చారు. ఆ రకంగా అందరినీ తారతమ్యం లేకుండా, లింగ వివక్షత లేకుండా అందరికీ సమాన న్యాయం జరగాలని చెప్పని ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు. వారి శత జయంతి రోజు గణశాల జరుపుకోవడం అందరూ కూడా ఆనందదాయక విషయం, గర్వదాయక విషయం. చాలా అందరికీ వచ్చి పనులు చేసుకోవడం చాలా బాగుంటుంది. రామకృష్ణ కృషి చాలా ఉంది దాంట్లో. ఈ ప్రాంగణం పేరు ఎన్టీఆర్ పేరు పెట్టడానికే ఆయనకి అభినందనలు, దానికి ధన్యవాదాలు కూడా. ఎన్టీఆర్ ఆయన చెప్పినట్టు మన ఊరికి చాలా దాంట్లో ఫోటో ఉంది. ఆయన ఏదో పల్లెటూరు సినిమా తీసేటప్పుడు మామగారిని వేణుగోపాలరావుతో పాటు వాళ్ళ ఇంటి ముందు ఫోటో ఉంది. అది ఈ మధ్యలో ఎవరో పంపించారు, ఇంట్లో లేదు కానీ ఎవరో పంపించారు. ఈ సినిమా తీస్తే వాళ్ళు వచ్చి మన ఊళ్ళో కబడ్డీ చెడు కూడా ఆడారంటారు. ఆ సినిమాలో ఉన్నది. ఆయన ప్రొఫెసర్ గారు చెప్పారని చాలా ప్రతిభావంతుడు. ఆయన అన్ని మంచి పనులు చేశారు. సినిమాలే కాకుండా రాజకీయాల్లో ఎన్నో పనులు చేశారు. ₹2 బియ్యం పెట్టినప్పుడు తిరగాల స్నేహితులు అన్నారు, ఇది ఒక రెవల్యూషన్ ఉండేది. ఎట్లా అంటే చిన్నప్పుడు కార్తీక మాసం ఉండేది, పనులు ఉండేవి కదా. పాపం మామూలుగా పని చేసుకుని బ్రతికే వాళ్ళు పేదలు వచ్చి ఒక బస్తా కొట్టు కొలుసుకోవడం అట్లా చేస్తుంది వాళ్ళు. కానీ ఇది అవసరం లేకుండా పోయింది. ₹2 కిలో. ఇప్పుడు అట్లా ఆధారపడాల్సిన పని లేదు పేదలకి అని అన్నాడు ఒక స్నేహితుడు. అది నిజంగానే ఒక రెవల్యూషన్. అట్లా స్త్రీలకి ఈక్వల్గా ఆస్తుల్లో పంచడం అనేది అది లేకపోతే వాళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతుందేమో ఆడపిల్లలకి. కానీ ఆయన చేసి ఉండేది. అట్లాగే ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పింది, మండల వ్యవస్థలో వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ కల్పించాడు ఆయన. అది ఇప్పటికీ జరుగుతుంది. అది చాలామంది పంచాయతీల్లోనూ ఎంపీపీలుగానూ ఎన్నిక అవుతున్నారు. మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు అట్లాగే ఎన్నికయ్యారు. ఆవిడ వీరికి అభినందనలు చెప్పాలా. సంవత్సరాల్లో గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ ఉంటే వీళ్ళు 875 ఓట్లతో మెజారిటీగా గెలిచింది ఆవిడ. అభినందనలు. అట్లాగే ఆయన శకపురుషుడని, యుగపురుషుడని వాళ్ళ కీర్తిస్తున్న పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి ప్రాభవాన్ని, తెలుగు భాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు. ఎందుకంటే తెలుగు వారిని ఎప్పుడు కూడా మద్రాసీలుగానే భావించు, తమిళులతో మాకు సంబంధం లేదు, మాది ప్రత్యేకమైన జాతి, మాది ప్రత్యేకమైన భాష అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీక. సినీ నటుడుగా
అనేక రకాల పాత్రలను వారు ధరించారు. ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు అంటే ఇబ్బంది లేదు. ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారు లాగానే ఉంటారని. పర్వాలేదు. అయితే ఆ విచిత్రం ఏంటంటే ఆయనకి అభిమానమైన పాత్ర రావణాసురుడు. సీతారామ కళ్యాణంలో రాముడు పాత్ర ధరించకుండా రావణ పాత్ర ధరించి అద్భుతమైన నటనతో ఆ చిత్ర విజయానికి కారకుడు కావటమే కాకుండా రావణుడిలో ఉన్న గొప్పతనాన్ని, సుయోధనులో ఉన్న గొప్పతనాన్ని, కర్ణుడిలో ఉన్న గొప్పతనాన్ని కూడా తన చిత్రాల ద్వారా ఆయన చాటారు. అంతేకాకుండా ఆయన తెలుగు జాతిలోని మహోన్నతమైన సంఘటనలు కానివ్వండి, లేక వ్యక్తుల గురించి కానివ్వండి చిత్రాల ద్వారా ఆయన పరిచయం చేశారు. దాంట్లో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ ఒకటి. మన ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం తొలి ఆంధ్రుల రాజధాని అని చెప్పి చెప్తారు. ఆ కథని ఆయన సినిమాగా రూపొందించడం బట్టి ఇవాళ అందరికీ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ తెలుస్తుంది. అలాగే తిరుపతమ్మ కథ కానివ్వండి, శ్రీనాథుడు సినిమా కానివ్వండి, కోతులో వీరబ్రహ్మాండ స్వామి కానివ్వండి, ఇలా ఎవరైతే మహోన్నతమైన వ్యక్తులు తెలుగు జాతులు జన్మించారో వాళ్ళందరూ కూడా ఆయన చిత్రాలుగా నిర్మాణం చేశారు. దాంతో సంఘటనలు బొబ్బుల యుద్ధం, పల్నాటి యుద్ధం, ఇలాంటి సంఘటనలు ఏవైతే మన దేశంలో జరిగాయో, మన రాష్ట్రంలో జరిగాయో వాటిని కూడా వారి సినిమాల రూపంలో తెలియజెప్పిన పరిస్థితి ఉంది. అంటే తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని, తెలుగు జాతిలో పుట్టిన గొప్ప వాళ్ళని ప్రజలకు పరిచయం చేయాలి. ఆ పరిచయం చేయడానికి సినిమా ఒక సాధనం అని చెప్పి ఆయన నిరూపించారు. తర్వాత దేశ చరిత్రలో సమాజం గురించి ఆలోచించి సమాజంలో ఎవరైతే ఆర్తజనులు ఉంటారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నడుం కట్టిన మొట్టమొదటి సినిమా నటుడు ఎన్టీ రామారావు. రాయలసీమ కరువు వచ్చినప్పుడు ఆయన ప్రారంభించి దిల్సీమ ఉప్పిన వరకు కూడా ఏ విపత్తు సంభవించినా కూడా ఆ విపత్తులో ఆయన ధనాన్ని సేకరించి బాధితులను ఆదుకున్న సంగతి మనందరికీ తెలిసి వచ్చారు. 77లో దిల్సీమ ఉప్పిన వచ్చినప్పుడు వారు సేకరించిన నిధులతో రామకృష్ణ మిషన్ కోడూరు మండలంలో కొన్ని గ్రామాలని నిర్మాణం చేయడం జరిగింది. ద్వారకా గ్రామం శంకుస్థాపనకు కూడా రామారావు గారు, నాగేశ్వరరావు వీరు కూడా రావడం జరిగింది. ఆ రకంగా ఏంటంటే మొట్టమొదటిగా ప్రజలు ఎప్పుడైనా బాధల్లో ఉంటే ఆ బాధల్లో ఉన్న ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పిన తపన పడ్డ వ్యక్తి. రాజకీయంగానే కూడా అతీతంగా అన్ని కళా పరిషత్తులకు కానీ లేకపోతే ఇతర సాంఘిక కార్యక్రమాలకు కానీ ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలకు కూడా అన్నింటిలోనూ ముందుండే పెద్ద మన మండలి బుద్ధప్రసాద్ గారు. అట్లాగే మనకి ఆప్తులు, మన గ్రామానికి కూడా వారి చిన్నతనం నుంచి కూడా అనేక మందితో మెలిగి మనకు ఎంతో ఆప్తంగా ఉండే 2 సార్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉండి మిత్రులు పెద్దలు కొనగళ్ళ నారాయణరావు గారు, అట్లాగే మన ఘంటసాలకి మన గౌరవ మాజీ శాసనసభ్యులు ఉపసభాపతి బుద్ధప్రసాద్ గారు గ్రామంలో అభివృద్ధిలో పూర్తిగా పాత్రదారుడిగా అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నటువంటి రంగనాథ బాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఘంటసాల ఈ ప్రాంతం చెందినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయన సినిమాలు అంటే బాగా ఇష్టం. ఎన్టీఆర్ అభిమానిగా ఆయన సినిమాలు ప్రతిదీ కూడా చూసేవాడు. అలా చూడటం ఆ రోజున షూటింగ్ వచ్చిన దాంట్లో మనకి అక్కడ స్థానికమైనటువంటి పెద్దలు
మన వేదిక మీద ఉన్నటువంటి గొరిపాటి రంగనాథ్ బాబు గారి మామ, అంటే ఆయన భార్య నాన్నగారు వేమూరి గోపాలరావు గారు, అట్లాగే ఆయన భార్య మేనమామ ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు గారు కూడా ఉండి మధ్యలో ఎన్టీఆర్ని పెట్టుకుని ఆ రోజున ఒక ఫోటో ఈనాటికి కూడా వాళ్ళు దాచి ఉంచిన దాన్ని మనం ప్రదర్శించుకున్నాం. తదుపరి 1972లో, ఇవైతే నాకైతే తెలియదు, 72లో హరికృష్ణ, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ లగ్న నిశ్చయం మన ఘంటసాల పాలెం సెంటర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ స్థలంలో, ఆ రోజున వారి బంధువులకు సంబంధించిన ఆ స్థలంలో ఆయన వచ్చి అందరినీ కూడా, మన ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆప్యాయతగా ప్రతి 10 నిమిషాలకు కూడా ఆయన ఒక మంచి కార్యక్రమం ఉన్నా కూడా అందరినీ పలకరించిపోయింది. నేను కూడా ఆ రోజున మనందరితో పాటు వెళ్ళి హై స్కూల్ నుంచి పోయి చూసి వచ్చాం ఆ రోజున 72లో ఘంటసాల పాలెంలో. తదుపరి 82లో ఈ వేదికకు ముందు ఆయన చైతన్య రథంతో వచ్చి ఘంటసాలలో ఒక రాజకీయ సభ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో రాజకీయ సభ ఇక్కడి చేసి, ఈ ప్రభుత్వం చేసేటువంటి 35 సంవత్సరాల్లో మనకి ప్రభుత్వం వల్ల దీన్ని ప్రజాప్రభుత్వం చేయాలి అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పిలిపించి ఘంటసాల సెంటర్లో ఆయన చైతన్య రథం మీద నుంచి పిలిపించినటువంటి చిత్రం మనం దీంట్లో చూస్తున్నాం. తదుపరి 89 ఆయన ముఖ్యమంత్రి కాకుండా 91లో ముఖ్యమంత్రి కాకున్నప్పుడు కూడా మన గ్రామస్తులు వెళ్ళి ప్రత్యేకంగా నీ మీద అభిమానంతో ఈ మంచినీటి స్కీమ్ని మనం చేసుకున్నాం, మీరే వచ్చి ప్రారంభించాలి అని చెప్తే ఒక మాజీ ముఖ్యమంత్రి 350 కిలోమీటర్లకు వచ్చి ఒక రక్షిత మంచినీటి పథకానికి రావడం అంటే ఈ గ్రామం మీద ఎంత అభిమానంతో వచ్చారు అని చెప్పి మనం అనుకునేటువంటి చిత్రం ఒకటి ఉన్నది. ఇటువంటి సంబంధ బాంధవ్యాలతో పాటున మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముల్పూరి వెంకటరావు గారు ఉన్నాడు. వాళ్ళ రామాయణం, భారతం, భాగవతం మూడింటి మీద నాకు పట్టు వచ్చింది. ఎందుకంటే అన్ని పాత్రల్లో ఆయన నటించాడు. రాముడి పాత్ర, రావణాసుడి పాత్ర, భీముడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర, కృష్ణుడి పాత్ర, దాదాపుగా అన్ని పాత్రలు ఆయన నిర్వహించడం వల్ల రామాయణం, భారతం మీద పూర్తిగా నాకు కూడా ఆ సినిమాలు చూడటం ద్వారా ఏ పాత్ర మీద కూడా నాకు చిన్న అభిప్రాయం లేదు. ఎందుకంటే అన్ని పాత్రల్లో కూడా ఆయన న్యాయం చేసి దాన్ని మెప్పించారు. ఆయన యుగ పురుషుడు అనే పదానికి ఆయన ఒక్కడికే అర్హత ఉంది. చాలామంది ముఖ్యమంత్రులు అవుతారు, చాలామంది నటులు అవుతారు, కానీ తన యొక్క నటనతో అన్ని పాత్రలకి న్యాయం చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఈ యుగానికి నిలిచినటువంటి నటుడు నందమూరి తారక రామారావు. అలాగే రాజకీయ ప్రవేశం, ఆయన ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, రాజకీయాల విలువలను కాపాడటానికి, పేదవారికి కూడా రాజ్యాధికారంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయడానికి, ఇదివరకు బడుగు బలహీన వర్గాలు ఓట్లేసే యంత్రాలుగా ఉండేవాళ్ళు, వాళ్ళని అంతవరకే చూసేవాళ్ళు తప్ప వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో నాకు 3 సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసే అవకాశం ఆయన పార్టీ పెట్టబట్టే నాకు వచ్చింది. నేను 2 సార్లు గెలిచి పార్లమెంట్కి వెళ్ళగలిగాను. మరి ఆవిడ నాకు స్పీకర్ స్థానంలో కూర్చునే ప్యానల్ స్పీకర్గా నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే అది జీవితంలో మర్చిపోలేని అనుభూతి. నేను స్పీకర్ స్థానంలో కూర్చుంటే అంటే మనం మూడు ముక్కలుగా చెప్పాలంటే చాలా కష్టం. ఎన్టీఆర్ గారు నిజంగా యుగ పురుషుడే. ఆయన ఆంధ్రుల తెలుగువారి ఆత్మ అభిమానం కోసం పార్టీ పెట్టి ఎంతో ముందరికి తీసుకెళ్ళారు మనందరినీ. అందుకని 3-4 చెప్పుకుందాం. ఒకటి ₹2 బియ్యం ప్రోగ్రామ్ ఆయన పెట్టారు, ఆయన స్టార్ట్ చేశారు. అది పేద ప్రజల పాలిట ఒక చాలా ఉపయోగకరమైన ప్రోగ్రాం అది. తర్వాత స్త్రీలకి సమాన హక్కులు ఏర్పాటు చేశారు ఆయన. అది చాలా మంచి పని అది. అట్లాగే వెనుకబడిన వారికి మామూలుగా నగరాధిపతి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా మన కొలకళ్ళ నారాయణరావు గారికి, గొరిపాటి రఘునాథ్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి గొరిపాటి వెంకట రామకృష్ణ గారికి, ఈ ఊరు సర్పంచ్ గారికి, తదితర మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఘంటసాలతో నాకు అనుబంధం కలదు. ఇదే గ్రామంలో ఇదే వేదిక మీద మా గురువుగారు బుద్ధప్రసాద్ గారి ఆశీస్సులతో బౌద్ధ స్తూప పునర్నిర్మాణ సందర్భంగా బుద్ధం శరణం గచ్చామి అనే నాటకాన్ని ఇక్కడ నా దర్శకత్వంలో నేను బుద్ధుడి పాత్ర ధరించుతూ ప్రదర్శించడం జరిగింది. తిరిగి వెంకటరామకృష్ణ గారి పుణ్యమని మళ్ళా మహానుభావుడు ఎన్టీ రామారావు గారి శత జయంతి వేడుకలో పాల్గొనే భాగ్యం దక్కింది. ఈ విషయంలోకి వస్తే చరిత్ర ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా జాతి నిద్రాణమై నిస్తేజమై నిర్వీర్యమైపోయి నిద్రపోతున్న వేళ సమాజంలో అరాచకం రాజ్యం వెళ్తున్నప్పుడు నందమూరి తారక రామారావు లాంటి మహాపురుషులని చరిత్రను అధ్యయనం గావించి స్ఫూర్తిని పొంది పోరాటం చేసి మళ్ళా ప్రజాస్వామ్య వ్యవస్థను కానీ మానవ విలువలను కానీ పరిరక్షించుకుంటూ సమసమాజాన్ని ఆవిర్భవింపజేయాలంటే మహామహుడు ఇటువంటి నందమూరి తారక రామారావు లాంటి జీవిత చరిత్రలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ భావనతోనే నేను నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను పరిశోధించి అనేక సంపుటాలుగా తీసుకొస్తున్నాను. మొదటి భాగం సినీ జీవిత చరిత్ర పూర్తి చేసి విడుదల చేశాను. గురువు గారు బుద్ధప్రసాద్ గారు గత మాసం 17వ తేదీన దాన్ని విడుదల చేశారు. ఇక రామారావు గారికి, ఎన్ఆర్ఐ రంగనాథ్ బాబు గారికి, మరియు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గొరిపాటి వెంకట రామకృష్ణ గారికి, మా గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ గారికి, మరియు వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. ఎన్టీఆర్ శతజయంత్యోత్సవాలు మరి హైదరాబాదు, విజయవాడలో ముఖ్యమైన పట్టణాల్లో జరిగినాయి. వెంకటరావు గారి ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతంలో కూడా జరగాలి, జరగలేదు అని ఆయన ఆ వెళ్తే ఎందుకు ఉండాలని చెప్పేసి ఘంటసాలలో చేయాలని ఆయన సంకల్పించారు అని మాతో డిస్కస్ చేసినప్పుడు కింద సంవత్సరం అనుకున్నాం. కానీ అనుకోకుండా టైం చాలని చెప్పేసి వాయిదా వేసాం. ఈ సంవత్సరం ఏమైనా సరే చేయాలని ఆయన అనుకోవడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి మరి వెళ్ళిపోయారు. ఈ సమయానికి వద్దామనుకున్నారు కానీ మళ్ళీ రావడానికి కుదరలేదు. మరి ఈ తక్కువ సమయంలో మంత్రివర్యులు ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, మా అందరికి సుపరిచితులు గొరిపాటి రంగనాథ్ బాబు గారికి, అధ్యక్షులు వెంకట రామకృష్ణ గారికి, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ గారికి, వీరందరికీ నా నమస్కారాలు. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఓ రోజుల్లో చెప్పిన కానీ రాదు. ఆయన ఎన్టీఆర్ అనేది నభూతో నా భవిష్యత్తు. ఎన్టీఆర్ లాంటి పుట్టడు, మరి పుట్టబోవాడు. ఎన్టీఆర్ఏ. మరి ఎన్టీఆర్కి ఘంటసాల గ్రామానికి పెద్దలు చెప్పినట్టు చాలా సంబంధాలు ఉన్నాయి. మా ప్రాంతం వాడు కావటం, మరి ఇక్కడ మనం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కూడా. ఉపాధ్యక్షులు శ్రీ గొరిపాటి రామకృష్ణ గారు ఘంటసాల గ్రామానికే కాక మన దేశంకి గర్వదాయకమైన వ్యక్తి శ్రీ గొరిపాటి రంగనాథ బాబు గారు. ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టి ఆయన విదేశాల్లో ఉంటూ స్వగ్రామాన్ని మర్చిపోని వ్యక్తి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియస్ అన్నట్టుగా తల్లి పట్ల కానివ్వండి, కన్న తల్లి పట్ల, కన్న గ్రామం పట్ల అపారమైన గౌరవాభిమానాలు గల వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందని చెప్పి నేను భావిస్తాను. ఆనాడు జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఘంటసాల గ్రామ అభివృద్ధికి వారు
అందించిన తోడ్పాటు అడుగడుగునా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి దళిత బలహీన వర్గాల వారికి వాళ్ళ పిల్లల చదువుకి, అలాగే అనేక కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయడానికి కానివ్వండి, ఇవాళ కులరహితంగా సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా మనం తోడ్పడాలి అనేటువంటి ఆలోచన కూడా వారు గురిపట్టుకున్నారు. దానికి కారణం ఆయన బుద్ధిస్ట్ అంటే బుద్ధ మతావలంబి, బుద్ధుడి యొక్క ఆదర్శాలు సమతావాదాన్ని నరనరాన జీర్ణించుకున్నారు కనుక వారు సమాజంలో సమతని ఆశిస్తూ ఉంటారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఈ సుప్రసిద్ధ ఘంటసాల అంటే బౌద్ధానికి పెట్టింది పేరైన ఘంటసాలలో శయన బుద్ధ ప్రాజెక్ట్ ఒకటి మంజూరు చేశాం. దాని స్థలం కావాలన్నప్పుడు కోట్లాది రూపాయలు విలువైన స్థలాన్ని వారు అందించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజున మేము మొదలుపెట్టిన భవనాలు తర్వాత ప్రభుత్వం కొనసాగించకపోవడంతో ఆ నిర్మాణం పూర్తి కాదు. కానీ నాకు ఒకే ఒక్క బాధ ఏంటంటే అది ఒక మహోన్నతమైన ఆలోచనతో అన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్తే అక్కడ హిందీలో, నాకు హిందీ ఒక్క మాట కూడా రాదు, వాళ్ళు దాన్ని హిందీలో నువ్వు మద్రాసీవా అని అడిగారు. నాకు ఎందుకంట అంటారన్నది అప్పుడు పెద్ద అవగాహన లేదు, బందర్లో పుట్టి పెరిగినటువంటిది. తర్వాత తెలిసింది అసలు తెలుగు వాళ్ళు అనేటువంటి దాన్ని లేకుండా మద్రాసీలు అనేటువంటిది మామూలుగా వాడేటువంటి ఇది అని చెప్పి. అయిన తర్వాత అన్నగారు ఒక ప్రపంచంలాగా రావటం, ఆయన ఒక్క ఆంగ్ల పదం లేకుండా అనర్గళంగా అచ్చ తెలుగులో ఉపన్యసించేటువంటి రీతి నా మనసు మీద చెప్పలేనంతటి ప్రభావం చూపించింది. సహజంగానే తెలుగు భాష అంటే ఇష్టం. అన్నగారి ప్రభావంతో అలా నేను కూడా మాట్లాడగలిగేటువంటి స్థితికి రావాలి అనేటువంటి ఒక సాధనతో ఆయన స్థాయికి ఎవరు రాలేం, కానీ స్ఫూర్తి పొంది ఈనాడు ఆ తెలుగు భాషని నేను ప్రేమించటం, నేను ఇష్టపడటమే కాకుండా అమెరికాలో తర్వాతి తరం పిల్లలకి ఈ భాష గొప్పతనాన్ని చెప్పడానికి గత 16 సంవత్సరాలుగా 95,000 మంది పిల్లలు తెలుగు నేర్చుకున్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు ఇవాళ మీరు ఇప్పుడు చూడబోయేటువంటి శ్రీకృష్ణ రాయబార పాండవోద్యోగ విజయాల్లో రాయబార ఘట్టాన్ని అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఎటువంటి ఆంగ్ల యాస లేకుండా వాళ్ళ వాచకం, వాళ్ళ పద్యం, వాళ్ళ సంగీతంతో కొన్ని వేల మందిని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి అవకాశం కూడా లభించింది. దీని వెనకాల అన్నగారి ఫోటో ఎవరిస్తారో చెప్పండి. ధన్యవాదాలు. మనకు దగ్గరలో ఒక వైద్య సౌకర్యం సిలికానాంధ్ర హాస్పిటల్ అని చెప్పి గత ప్రభుత్వంలో ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి కూచిపూడిని గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కూచిపూడి సెంటర్లో సిలికానాంధ్ర హాస్పిటల్ అని చెప్పి అనేక మంది దాతల్ని, అట్లాగే వారి యొక్క సామర్థ్యం అంతా కూడా దాంట్లో పొందుపరిచి మనకి కూడా అందుబాటులో మంచి కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉంది, ఫీజులు పెద్దగా లేకుండా అని చెప్పి దాంట్లో అవార్డు గ్రహీత వారిని సన్మానించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అభిమానంతో మన గ్రామానికి వచ్చినటువంటి అతిథికి మనం మర్యాదగా చేయాలని చెప్పి రంగనాథరావు గారు కోరుతూ, అట్లాగే
ఈ దేవాలయ జ్ఞాపిక ముఖ్యంగా ఈ నూలుపూరి వెంకటరావు గారు మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఏర్పాటు చేసిన ఈ దేవాలయ రాజగోపురం మన వెనకమానటువంటి ఈ దేవాలయాన్ని మొట్టమొదటి మాతో పాటు అభివృద్ధికి సహకరించినటువంటి ముఖ్య దాత కాబట్టి వారి యొక్క సింబల్గా దీన్ని తీసుకుంటారు. సరే, తర్వాత కూచిపట్ల ఆనంద్ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు వచ్చిన వారిని ఒక ఫోటోను సెలవు చూద్దాం. పడేస్తూనే ఉన్నాడు. ఇక మైక్ కూడా చాలా బాగుంది, లైటింగ్ చక్కగా అరేంజ్మెంట్ చేశారు. మీ అందరికీ కూడా చక్కటి అనుభూతి ఇస్తానని గ్యారంటీతో ఈ సన్మానం పుచ్చుకుంటున్నాను. మీరందరూ ఉండాలని నా కోరిక మన్నించమని కోరుకుంటూ నమస్కారం. రామయ్య గారు నాటకం చూడటానికి వచ్చారు ఈ నేపథ్యంతో. ఆయనకు అంత ఇష్టం నాటకాలు అంటే. ఆనంద్ గారు కూడా అంతే, బయటికి వచ్చారు ఈ గంటసారి ప్రేమ. థ్యాంక్ యూ సార్. రాజకీయాలను రాజకీయంలాగానే చూచే వ్యక్తి శ్రీ బుద్ధప్రసాద్ గారి సభాధ్యక్షతన జరుగుతున్న ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శ్రీ రంగనాథ్ బాబు గారికి, అలాగే మరో అతిథి ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు సంపాదించిన దాంట్లో ఏదో కొంత సహాయం చేస్తూ ఉంటారు, చదువుకునే బిడ్డలకు లేకుంటే ఏదన్నా గ్రామాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమాలకి. కానీ మా ఆనంద్ గారు, కూచిపట్ల ఆనంద్ గారు అట్లా కాదు. భాష, సంస్కృతి, సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఇవన్నిటిని కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న సిలికాన్ ఆంధ్రాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుసంధానం చేసిన వ్యక్తి. ఆయన మామూలు వ్యక్తి కాదు. అమెరికాలో వెళ్ళి సిలికాన్ వ్యాలీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే దిస్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ తెలుగు, ఇతను తెలుగువాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడని అనేటట్లుగా వెంకటేశ్వర ఫోటో ఇచ్చారా? బుద్ధప్రసాద్ గారి ఫోటో ఇవ్వండి. రామ్మా చేసుకో, అట్లా రామ్మా ఫోటో ఇవ్వండి. బుద్ధప్రసాద్ గారికి ఇవ్వండి. బుద్ధప్రసాద్ గారు ఇవ్వండి. బుద్ధప్రసాద్ అందరూ కూర్చోండి. కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చిన ఆనంద్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆనంద్ గారి తమ్ముడు కూడా నా యూనివర్సిటీలో చదువుకున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చారు. వస్తే అప్పట్లో ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని పెద్ద ఏవి ఉండేవి కాదు. నేను వాళ్ళ ఫ్యామిలీని రెస్టారెంట్కి తీసుకెళ్ళాను. వాళ్ళ అమ్మగారు, నేను బందర్ వెళ్ళి అమెరికాలో ఇండియా రెస్టారెంట్లో భోజనం చేశానని గొప్పగా చెప్పుకుంటానని చెప్పారు.